దేవుని సంఘము క్రీస్తు జననము అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. అసలు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి, మరి అసలు దేనికి జరుపుకోవాలి అంటే మరిలా దానిలో ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి పాస్టర్ గారు? అసలు క్రిస్మస్ జరుపుకోమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారో చెప్తే అది ఎలా జరుపుకోవాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు క్రైస్తవ సంఘం పుట్టుక మీద ఆధారపడి లేదు. యేసు పుట్టుక మీద మాత్రమే మన విశ్వాసాన్ని, మన భక్తిని మనం ఒకవేళ ఉంచితే, అలా ఉంచిన మన విశ్వాసం, మన భక్తి అది ఒక పెర్ఫెక్షన్, ఒక పరిపూర్ణతలోనికి రాలేదేమో. అలా అయితే కొన్ని సంఘాల్లో క్రిస్మస్ని జరుపుకోరు పాస్టర్ గారు. మరి ఆ సమయాల్లో, ఆ సందర్భాల్లో క్రిస్మస్ అనేది ఎంతవరకు జరుపుకోవడానికి సబబు ఆ దినంలో?